హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న కర్ణాటక వాళ్ళందరికీ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಶಿವಕುಮಾರ್. ఇక ఈరోజు అయితే మనం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి, అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్ గురించి ఫుల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కన్నడ వాళ్ళకు కూడా కొంచెం ఆ, అర్థమయ్యే విధంగానే ఉంటుంది ఈ వీడియో. ఖచ్చితంగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క వీడియో 3.2K వ్యూస్ వెళ్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్స్ మాత్రం అసలు రావట్లేదు. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే అడగండి ఇన్స్టాగ్రామ్లో. నేనైతే మీకైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్లో కూడా క్లియర్ చేయగలుగుతాను, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే. ఏదైనా పెద్ద క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే దయచేసి ఇన్స్టాగ్రామ్లో అయితే అడగండి. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకో ముఖ్య విషయం, ఈ నెల 9వ తేదీ లే మరియు కార్గిల్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ జరిగిన వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పాను కదా. ఆ రోజు వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, ఆ రోజు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, కరెక్ట్గా జరిగిందా లేదా అనే దాని గురించి కూడా ఫాలో అప్ చేస్తున్నాను. దాని గురించి కూడా మన ఛానల్లో 100% న్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక దొరకని పక్షంలో ఏం చేయలేను, కానీ 100% మన ఛానల్లో దాని గురించి అయితే వీడియో అయితే వస్తుంది. ఫాలో అప్ అయితే చేస్తున్నాను. అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఆల్ వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అయితే నాకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇకపోతే కర్ణాటక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ 70.75 ఉంది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఈసారి ఎంత ఉంటుందో ఏంటి సిచ్యువేషన్ అనేది అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ టఫ్ లెవెల్ అయితే మాత్రం చెప్పాను కదా, షిఫ్ట్ 1 షిఫ్ట్ 3 అయితే కొంచెం యావరేజ్గా, షిఫ్ట్ 2 అయితే డిఫికల్టీ లెవెల్గా అయితే వచ్చింది. మీకు నార్మలైజేషన్లో షిఫ్ట్ 2 రాసిన వాళ్ళకైతే 100% మార్క్స్ అయితే పెరుగుతాయి. అంత మాత్రాన షిఫ్ట్ 1 షిఫ్ట్ 3 ఎటువంటి పరిస్థితుల్లో లాస్ అవ్వరు. ఎందుకంటే పేపర్ డిఫికల్టీ బట్టి కొందరికి మార్క్స్ పెంచడం కానీ, కొందరికి మార్క్స్ తగ్గించడం కానీ ఎస్బీఐ సాఫ్ట్వేర్ అల్గారిథం అదైతే క్లియర్గా అయితే చూసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్నే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ సంస్థలో పనిచేయడానికి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరికి ఎటువంటి అన్యాయం అయితే జరగదు. మీరు దాని గురించి అయితే టెన్షన్ పడదండి. ఇకపోతే పేపర్ అయితే పక్క అయితే చెప్పగలం, షిఫ్ట్ 2 వాళ్ళకి నార్మలైజేషన్లో అంతో ఎంతో మార్క్స్ అయితే పెరుగుతాయి. దీన్ని అయితే ఎవరైతే మార్చలేరు. ఇకపోతే పోటీ పోటీ వేకెన్సీస్ అయితే లాస్ట్ టైం కూడా కొంచెం బెటర్గానే పర్లేదు. పోటీ అనేది ఈసారి కర్ణాటకలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ తక్కువ ఉండడం వల్ల కొంతమంది తెలంగాణ రాశారు, కొంతమంది అయితే కర్ణాటకలో అయితే రాశారు. నిజంగానే చెప్తున్నాను, ప్రీవియస్ కట్ ఆఫ్ అంటే ఈసారి మనం 60% ఛాన్స్ ఉంది కట్ ఆఫ్ ఎక్కువ చూడొచ్చు. ముందైతే జస్ట్ 70.75 జనరల్ కట్ ఆఫ్ అంతవరకే వచ్చింది. బట్ ఈసారి కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ పేపర్ అయితే డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఏమో మనం ప్రిడిక్షన్ రాంగ్ అయిపోవచ్చు, కట్ ఆఫ్ తగ్గిపోవచ్చు కూడా. మళ్ళీ చెప్తున్నాను, పేపర్ డిఫికల్ట్గా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అయితే తగ్గచ్చు. కానీ ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అడ్డా 24/7 వీళ్ళందరి నివేదికల ప్రకారం అయితే కట్ ఆఫ్ ఈసారి కొంచెం ప్రీవియస్ కంటే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇకపోతే కర్ణాటక వాళ్ళకి ముఖ్యంగా ఖచ్చితంగా పోటీ ఆంధ్ర వాళ్ళు అయితే కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి జరిగేది. ఈసారి మరీ ఆంధ్రాలో పోస్టులు ఏం లేకపోవడం వల్ల ఇంకేం చేయలేము. మంచి గట్టి పోటీనే కర్ణాటకకు ఆంధ్ర వాళ్ళకి ఈసారి ఎగ్జామ్లో అయితే ఉంటుంది. అది మాత్రం పక్క. ఆంధ్ర వాళ్ళైతే ఎల్పిటికి కూడా ప్రిపేర్ అవ్వండి. మీరెందో బాగా రాసినట్టయితే ఎల్పిటికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎల్పిటి ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అసలు బయోడేటా ఫామ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, దీని గురించి పూర్తి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి కర్ణాటకలో కట్ ఆఫ్లో అయితే మనం కొంచెం మ్యాజిక్కే చూడొచ్చు. అది పెరిగి మ్యాజిక్ చేస్తుందా, తగ్గి మ్యాజిక్ చేస్తుందా అని వెయిట్ చేయాలి. ఒక 40 days ఆర్ 35 daysలో అయితే మనకి రిజల్ట్ రాబోతుంది కదా, ఒక క్లారిటీ అయితే వస్తుంది. చెప్పాను కదా, ప్రీవియస్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 70.75 మాత్రమే. సరేనా? ఈసారి అది తగ్గుద్దా పెరుగుద్దా అనేది చూద్దాం. ఇకపోతే గుడ్ అటెంప్ట్స్, బ్యాడ్ అటెంప్ట్స్. నేను షిఫ్ట్ 2 షిఫ్ట్ 1 షిఫ్ట్ 3 అందరికీ చెప్తున్నాను. కట్ ఆఫ్ బట్టి గుడ్ అటెంప్ట్స్ బ్యాడ్ అటెంప్ట్స్ అయితే డిసైడ్ అయితే చేస్తారు. నాకు తెలిసినంత వరకు 85 పిట్టి యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళు, జనరల్ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, మీరైతే సేఫ్గా అయితే ఉన్నట్టే. ఇదైతే పక్క 70-85. ఇక ఎస్సీ అటు ఇటు అంటారా, ఎస్సీ ఎస్టీ అంటారా, వాళ్ళు 75 వరకు యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే పర్లేదు.
72-85 కర్ణాటక ప్రజెంట్ వేకెన్సీస్ బట్టి ప్రజెంట్ కాంపిటీషన్ బట్టి అంత ఎంతో 72-85 అయితే కొంచెం హ్యాపీ. 85 దాటి 90కి వెళ్ళి మీరు యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరైతే జాబ్లో అయితే ఆపలేరు. మీరు ఖచ్చితంగా ఈసారి మీరైతే బ్యాంక్ జాబ్ అయితే కొట్టేస్తారు. అర్థమైందా? ఇదైతే పక్క. ఇకపోతే 2024లో మనకి ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది $1 million క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు అడ్డా 24/7 లాంటి ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను. అలాగే ప్రముఖ వెబ్సైట్స్ అయితే మన టీం ఆల్ ఇన్ వన్ గడిగొట్టే టీం అయితే ఫాలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈసారి మన కర్ణాటక ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 74 పైన అనుకుంటా, 75 కూడా కాదు, 74.50 సంథింగ్ ఎంతో, 74 అనుకుంటే ఉదాహరణకి. 74 దాటే పరిస్థితి లేదు అని చెప్పేసి నివేదిక అయితే ఉంది. అడ్డా 24/7 అవ్వచ్చు, కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే కొన్ని ప్రముఖ వెబ్సైట్స్. నేనేం పెద్ద దీంట్లో పండిట్ని కాదు, మళ్ళీ చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నాను. ప్రముఖ ఛానల్స్లో, ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ ప్రముఖ బ్యారేజ్ చేసుకొని దాంట్లో ఎక్కువ మంది కొంచెం నమ్మకంగా ఉండేవాళ్ళు ఏదైతే చెప్పింటారో వాళ్ళ మీద నమ్మకంతో, ఉదాహరణకు కొన్ని ఒక 10 ఫాలో అవుతే మన టీం ఒక 8 ఛానల్స్ అయితే ప్రముఖంగా చెప్పింటారు కదా, వాటిని మాత్రం పరిగణలోకి అయితే తీసుకొని అయితే చెప్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటా. 74 దాటదు కట్ ఆఫ్ ఈసారి. 74 దాటే పరిస్థితి లేదు. నాకు తెలిసినంత వరకు ఇది 100% పక్కా 74 అయితే దాటదు. ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉంది. ప్రీవియస్ కట్ ఆఫ్ కంటే ఒక 1 మార్క్స్ ఆర్ హాఫ్ మార్క్ తక్కువ ఉండినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ కట్ ఆఫ్ కంటే 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 72-73 మధ్య ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన టైం బాగాలేక భయంకరమైన కాంపిటీషన్ అయిపోయి 74 దాటితే ఇంకా ఏం చేయలేం, కానీ సిచ్యువేషన్ అలా ఉంది, ఇంకేం చేయలేక సరెండర్ అయిపోవాలి. కానీ అలా లేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే కంపల్సరీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. 74 అయితే దాటే పరిస్థితి లేనే లేదు. ఓకేనా? అది మాత్రం పక్క. వీడియో చూస్తున్న చాలామంది అయితే కర్ణాటక అయితే రాసింటారు, మన ఆంధ్ర వాళ్ళు. ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఎంత పెట్టారు, ఎంత యాక్యురసీ ఉంది మీకు అని చెప్పేసి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు తెలుసో లేదో ఆంధ్ర, తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆంధ్ర, తెలంగాణలో ఎస్బీఐ మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఏ వీడియో ఎస్బీఐ మెయిన్స్ పెట్టినా సరే 2Kకి తక్కువ రావట్లేదు వ్యూస్. అంటే మెయిన్స్ రాసే ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు. మీరు ఒకసారి కట్ ఆఫ్లు పెట్టారనుకోండి, దీన్ని బట్టి మనకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది. కామెంట్ సెక్షన్లో మీరు ఏ క్యాస్ట్, ఎంత, ఏమి సిచ్యువేషన్ అని చెప్పేసి మీరైతే ఒకసారి అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరందో 72-85 ఆర్ 72-90 పెట్టి యాక్యురసీ అయితే మెయింటైన్ చేసింటే దయచేసి కన్నడ అయితే నేర్చుకోండి. ఎందుకంటే కన్నడ లిపి అయితే సేమ్ మన తెలుగులోనే ఉంటుంది. కొంచెం లాంగ్వేజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ట్రై చేయాలి, నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకున్నాం అనుకో మనకు ఎల్పిటీలో అయితే ఎటువంటి సమస్యలు లేకుండా అయితే మనకు ఎల్పిటీ అయితే ఈజీగా అయితే జరిగిపోతుంది. కర్ణాటక ఎల్పిటీ కష్టంగా ఉండదని చెప్పేసి కొంతమంది అన్నారు, కానీ ఏది ఈజీగా తీసుకోకూడదు. అరటిగా ఏదన్నా పన్ను ఎరిగింది అని ఒక సామెత ఉంది కదా, అలాగా ఆఫీసర్స్ కరెక్ట్ అయిన వాళ్ళు తగిలి కొంచెం స్ట్రిక్ట్గా పెట్టారనుకోండి కొంచెం ఇబ్బంది పడతారు. బట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుందిలే కర్ణాటక మీద, ఎవరికైతే అంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. బట్ ఎందుకైనా మంచిది ఒకసారి కన్నడ మీద అయితే కొంచెం గ్రిప్ తెచ్చుకోండి. అలాగే మన ఛానల్ ఆ వీడియో ఉంది, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఇంకా చెప్పాను కదా, ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను. ప్రీవియస్ కట్ ఆఫ్ అయితే 70.75, బట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉన్నది. ఇయర్ పేపర్ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది. బట్ ప్రముఖ ఛానల్స్ అయితే మాత్రం 74.50 అలా దాటకపోవచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఎందుకంటే ఈసారి ఆంధ్ర వాళ్ళు అక్కడ ఎక్కువ రాశారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ 74 కూడా పోకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంది. చాలా అంటే చాలా డిఫికల్ట్గా, చాలా మెరిట్ స్టూడెంట్స్ కూడా ఒక 90 అటెంప్ట్స్ మించి చేయలేకపోయారు. ఇంకంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత వెళ్ళకపోవచ్చు. వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే 74. నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే 71-72 అక్కడ ఏమైనా ఆగిపోతుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఇకపోతే ప్రీవియస్గా కొంతమంది అయితే తెలంగాణ సంబంధించిన వీడియో చేసినప్పుడు కొంతమంది అయితే కొన్ని డౌట్లు అయితే అడిగారు. దాని గురించి అయితే ఒక ప్రత్యేకంగా వీడియో చేయాలనుకుంటున్నాను. తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు కూడా ఒకసారి అయితే దీని కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కర్ణాటక వాళ్ళు కూడా మీకు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనే వాల్యుబుల్ అనిపిస్తే మీకు సంబంధించిన వీడియో రేపైతే చేస్తాను. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ గురించి వీడియో ఉంటుంది, అలాగే మీ డౌట్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఇక తర్వాత మరుసటి రోజు వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఏ స్టేట్ గురించి వీడియో చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఆ స్టేట్ గురించి అయితే
మొత్తం మ్యాటర్ అయితే సేకరించి ఆ స్టేట్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఆల్రెడీ గడిగొట్ట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిన ఒకే ఒక పని, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. 3200 మంది 2000 మంది ఫ్రీక్వెంట్గా మన వీడియోస్ చూస్తున్నారు. ఒకసారి ఛానల్ చూడండి. ఎస్బీఐ గురించి పెట్టిన వీడియో ఏది కూడా 1Kకి తక్కువ లేదు. అసలు అంత రేంజ్లో వెళ్తున్నాయి. ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు? దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మన ఛానల్ 1.0K సబ్స్క్రైబర్స్కి టచ్ అయింది అనుకోండి, నూతన ఉత్సాహంతో కొత్త కొత్త మంచి క్వాలిటీతో కొత్త కొత్త విషయాలను మీకైతే మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే తెలియజేస్తుంది. దయచేసి మన ఆల్రెడీ గడిగొట్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.